జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 40వ సర్గ. సగరపుత్రులు రసాతలమునకు చేరుట. సగరపుత్రులు భూమి అంతయు అణువు అణువును గాలించి యజ్ఞాశ్వమును కనిపెట్టలేక అందరునూ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి అశ్వము కనపడలేదు అని పలికిరి. దానికి సగరుడు మిక్కిలి కోపించి, రసాతలమున గాని ఎక్కడైనా గాని అశ్వమును వెదికి తీసుకొని రండు, అశ్వము లేకుండా నా ఎదుట పడవద్దు అని పలికెను. అప్పుడు 60,000 మంది రెట్టించిన కోపముతో రసాతలము వరకు త్రవ్వుచూ కొండవలే ఉన్న విరూపాక్షము అను ఏనుగును జూచిరి. ఆ దిగ్గజము భూమిని మోయు సమయమున ఒక్కొక్కసారి శరమును ఆడించుచుండును. అప్పుడు భూమి వణకుచుండును. ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి దక్షిణమున త్రవ్వి అచట మహాపద్మము అను ఏనుగును జూచి దానికి ప్రదక్షిణ చేసి అచటి నుండి పడమరకు పోయిరి. అక్కడ సామనసమను ఏనుగును జూచి దానికి ప్రదక్షిణ ఆచరించి అచ్చటి నుండి ఉత్తరమునకు పోయి భద్రమను ఏనుగును గాంచి దానికి ప్రదక్షిణ మొనర్చిరి. యజ్ఞాశ్వము ఎందునూ కానరాక ఈశాన్య దిక్కును త్రవ్వసాగిరి. అలా కొంత దూరమేగుసరికి అక్కడ అఖండమైన తేజోరూపుని పూర్ణ తపస్వరూపుని దేవదేవుడు అగు వాసుదేవుని అవతారముగు కపిల మహామునిని గాంచిరి. ఆయన ప్రక్కనే సకలించుచున్న యజ్ఞాశ్వమును జూచిరి. అప్పుడు 60,000 మంది క్రోధముతో, ఓరి దొంగవలే యజ్ఞాశ్వమును దొంగిలించి యజ్ఞమునకు భంగము కలిగించి మునివేషము వేసుకొని ఇక్కడ కూర్చుంటివా, నిన్నిప్పుడే శిక్షింతుము, నీకు ఎవడు రక్షకుడో చూతుముగాక అని పలుకుచున్న మాటలకు కపిలుడు కన్నులు తెరచి క్రోధాగ్నిచే అందరను భస్మము గావించెను. అందరూ బూడిద రాసులై పడిరి. జై శ్రీరామ్. 40వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.